రైట్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీకి సంబంధించిన ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ప్రశాంతంగా కొనసాగుతుంది. ఓటర్లలో చాలా చైతన్యం కనిపిస్తుంది. ఈసారి పెద్ద మొత్తంలో ఓటర్లు పోలింగ్ బూత్లకు వచ్చారు. అధికారులు ముందస్తుగా కొంత వీడియోల ద్వారా మిగతా గ్రామాల్లో ప్రచారం ద్వారా కొంత అవగాహన పెరిగింది. సో బ్యాలెట్ ద్వారా అయినప్పటికీ కూడా చాలామంది పొద్దున్నుంచి ఓటు వేయడానికి క్యూ లైన్లలో ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. సో మనతో ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ గారు సార్, ఎట్లా కొనసాగుతుంది? చాలా బాగా అవేర్నెస్ చేసినట్టున్నారు. పెద్ద మొత్తంలో జనాలు ఈసారి ఓటింగ్కి వస్తున్నారు. ఎట్లా ఉంది సార్? సో అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం ఈరోజు 6 మండలాల్లో ఈ ఓటర్ ఏవైతే పోలింగ్ ఉన్నాయో అవి జరుగుతూ ఉంది. సో చాలా ప్రశాంతంగానే ఇది పోలింగ్ ప్రక్రియ కూడా జరుగుతూ ఉంది. సో ఈరోజు మనం 9 o'clock వరకు అరౌండ్ 11% ఏవైతే ఓటింగ్ పర్సెంటేజ్ ఉన్నాయో అది మనం రిపోర్ట్ కూడా చేయడం జరిగింది. ఇప్పుడు కూడా అన్ని చోట్ల కూడా క్యూలో కూడా చూస్తే ఓటర్స్ చాలా పెద్ద ఎత్తున సంఖ్యలో ఇక్కడ వచ్చి ఓటు హక్కు కూడా వినియోగిస్తున్నారు. సో చాలా ప్రశాంతంగానే అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి కూడా ప్రశాంతంగానే ఈ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. బ్యాలెట్ పేపర్ ఇందాక మీరు చెప్పినట్టు బ్యాలెట్ పేపర్ ఉన్నప్పటికీ కూడా మనం ఈ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా సహకారం తీసుకొని, తర్వాత వాట్సాప్ గ్రూప్ సహకారం తీసుకొని ఏవైతే 18 రకాల డాక్యుమెంట్స్ ఉన్నాయో, తర్వాత బ్యాలెట్ పేపర్లో ఎట్లా ఓటు హక్కు వినియోగించుకోవాలి వాటి క్లియర్గా కూడా చెప్పడం జరిగింది. కాంటెస్టింగ్ క్యాండిడేట్స్ కూడా సజావుగా ప్రచారం చేసిన వల్లనే ఇప్పుడు పెద్ద ఎత్తున ఈ ఓటర్ లైన్స్ కూడా క్యూ లైన్స్ కూడా ఉన్నాయి. సో అందరూ కూడా దయచేసి మీకు ఇక్కడ ఏవైతే ఫెసిలిటీస్ ఉన్నాయో బిఎల్ఓ హెల్ప్ డెస్క్ కానీ, తర్వాత ఓటర్ స్లిప్ కానీ అవి అన్నీ కూడా మనం ఫెసిలిటేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఇంకా కూడా ఎవరైనా ఇప్పటివరకు రాలేదు, మీరు త్వరలోనే వచ్చి మీ ఓటు హక్కు కూడా వినియోగించుకోవాలి. అందరికీ తెలుసు దట్ 7 o'clock నుంచి స్టార్ట్ అయ్యి 1 o'clock వరకే మళ్ళీ పోలింగ్ ప్రక్రియ ఉంటుంది. ఆ లోపలే వచ్చి మరి అందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలి కోరుతున్నాము. రైట్ సార్. పోలింగ్ తర్వాత కౌంటింగ్ ఉంటుంది. పోలింగ్ పర్సెంటేజ్ కూడా ఎక్కువ అయ్యే అవకాశం కనిపిస్తుంది. సో కౌంటింగ్ కూడా ఏర్పాటు ఎట్లా ఉన్నాయి? ఎంతసేపట్లో కంప్లీట్ అయ్యే అవకాశం ఉంటుంది సార్? సో మనం ఇమీడియట్గా ఈ పోలింగ్ పూర్తి అయిన తర్వాత 2 o'clock కమెన్స్మెంట్ ఆఫ్ కౌంటింగ్ కూడా స్టార్ట్ అవుతాయి. సో ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్ లొకేషన్లోనే అక్కడ ఒక కౌంటింగ్ రూమ్ ఏర్పాట్లు చేయడం జరిగింది. స్టేజ్ 2 ROs కూడా ఉన్నారు. సో ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ కౌంటింగ్ పోల్డ్ ఏవైతే బ్యాలెట్ బాక్సెస్ ఉన్నాయో, తర్వాత పోల్డ్ పోస్టల్ బ్యాలెట్ సంబంధించిన అవి అన్నీ కూడా స్టేజ్ 2 ROకి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్ సంబంధించిన కౌంటింగ్ స్టార్ట్ అవుతాయి. దీని తర్వాత మళ్ళీ మనం ఏవైతే ఈ బ్యాలెట్ పేపర్స్, ఆర్డినరీ బ్యాలెట్ పేపర్స్ ఉన్నాయో వాటికి కూడా కౌంటింగ్ స్టార్ట్ అయ్యి మళ్ళీ ఈ వార్డ్ మెంబర్స్, సర్పంచ్ది ఈ రిజల్ట్ డిక్లేర్ చేసిన తర్వాత మళ్ళీ ఉప సర్పంచ్ ఎన్నికలు కూడా అవుతాయి. సో ఆల్ ఆర్ ట్రైన్డ్. స్టేజ్ 2 ROs తర్వాత వాళ్ళకి అసిస్ట్ చేయడానికి PO అండ్ పోలింగ్ ఆఫీసర్స్ అసిస్ట్ చేసుకుంటూ మనం ఈ అందరు ఆఫీసర్స్ గైడెన్స్లో కూడా అది కూడా యాజ్ పర్ ద గైడ్లైన్స్ ఆఫ్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ సజావుగానే పూర్తి చేయడానికి ఆల్రెడీ మనం సిద్ధంగా ఉన్నాము. విదిన్ ద టైమే కౌంటింగ్ ప్రక్రియ కూడా పూర్తి చేయడానికి రెడీగా ఉన్నాము. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. సో చూడొచ్చు క్యూ లైన్లలో పొద్దున్న నుంచి కూడా ఓటర్స్ అంతా కూడా వేచి చూస్తున్న పరిస్థితి. ఒకవైపు చలి 5 degrees చలి ఉంది. ఈరోజు టెంపరేచర్స్ 5.5 టెంపరేచర్లో కూడా పెద్ద మొత్తంలో ఓటర్స్ అంతా కూడా చాలా ఇంట్రెస్ట్గా ఓటు హక్కు వినియోగించుకోవడానికి ముందుకు వస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో చాలా వరకు గ్రామ పంచాయతీకి సంబంధించి హోరాహోరీగా ఎన్నికలు జరిగిన పరిస్థితి ఉంది. సో ఈ హోరాహోరీ ప్రచారంలో అభ్యర్థులు కూడా ఈసారి చాలామంది అటు వార్డు మెంబర్లకు కానీ మిగతా దానికి కూడా చాలా పెద్ద మొత్తంలో ఈసారి ముందుకు వచ్చిన పరిస్థితి అయితే మనకు చాలా వరకు కనిపిస్తుంది. కొన్ని సమస్యాత్మకమైన ప్రాంతాలు ఉన్నాయి. ఆ సమస్యాత్మకమైన ప్రాంతాల్లో కొంత పోలీసు సంబంధించి గట్టి బందోబస్తును కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో పూర్తిగా చూడొచ్చు, ప్రధానంగా కొత్త ఓటర్స్ కూడా ఎక్కువ మంది ఈసారి ముందుకు వచ్చిన సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. సో ఆదిలాబాద్ జిల్లాలో ప్రస్తుతం 166 సంబంధించిన పంచాయతీలకు పోలింగ్ అనేది కొనసాగుతుంది. సో అటు కొమరంభీం జిల్లా మిగతా ప్రాంతాల్లో కూడా పోలింగ్ సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా ఆల్మోస్ట్ పూర్తయిన పరిస్థితి. సార్, లాస్ట్ ఇయర్ కొన్ని ఇష్యూస్ ఇదే మొదటి ఫేజ్లో ఉన్న గ్రామ పంచాయతీ ఇష్యూస్లో ఉన్నాయి. ఈసారి కూడా కొద్దిగా ఆ ప్రాంతాల్లో కొద్దిగా టెన్షన్గానే ఉన్నది. సో ఎట్లా జరుగుతుంది సార్? గుండాల కానీ కేశవపట్నం అలాంటి ప్రాంతాల్లో పోలింగ్ ఎట్లా ఉంది? అంటే ఇప్పుడు మంచిగా నడుస్తుంది. నేను గుండాల, కేశవపట్నం, సిరిసిల్ల విజిట్ చేసి వచ్చాను. ప్రతి దానికి మనం స్పెషల్ పార్టీ 3 ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క SI ర్యాంక్ కూడా దాని 3 పోలింగ్ లొకేషన్స్లో ఉన్నారు. ఇప్పుడు పెట్రోలింగ్ కూడా రెగ్యులర్గా నడుస్తుంది. ఇది కాకుండా కూడా మనం స్టార్టింగ్ నుంచి లాస్ట్ 1 week నుంచి ప్రతిరోజు అక్కడ 10 మంది పంపి 20 మంది పంపి రూట్ మార్చెస్ చేశాము. ఆ ఓటర్స్కి అక్కడ కాన్ఫిడెన్స్ ఇచ్చాము. ఏమైనా లిక్కర్ లేకపోతే మనీ ఏమైనా డిస్ట్రిబ్యూషన్ వస్తే నిన్న కూడా ఐ థింక్ 6 కేసెస్ నమోదైనాయి జిల్లాలో. సో పోలీస్ అంటే చాలా స్ట్రిక్ట్గా చేస్తుంది. సో దట్ ఎలక్షన్ చాలా ఫ్రీ అండ్ ఫేర్ ఉంటుంది. రైట్ సార్. చాలామంది ఇది లోకల్ బాడీ ఎలక్షన్, గ్రామ పంచాయతీ ఎలక్షన్ అంటే కొంచెం క్రేజ్ ఉంటుంది గ్రామాల్లో. ఇప్పటికే బయట కూడా చూసాం, చాలామంది ఉన్నారు జనాలు. సో పోలింగ్ అయిన తర్వాత కౌంటింగ్ కూడా సేమ్ డే ఉంది. సో దానికి ఏర్పాట్లు ఎట్లా, బందోబస్తు ఎట్లా ఉంది, ఎట్లాంటి శాంతి భద్రతల చర్యలు తీసుకోబోతున్నారు?
ఇప్పుడు కౌంటింగ్ బందోబస్తు తర్వాత విక్టరీ ర్యాలీస్ మనం ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము, అందరికీ చెప్పడం జరిగింది. సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ 1861 అమల్లో ఉంది జిల్లాలో. విక్టరీ ర్యాలీస్ ఎవరు చేయడానికి లేదు, ఎవరైనా చేస్తే కేసు నమోదు అవుతుంది. మాత్రమే గెలిచిన క్యాండిడేట్ కాకుండా అతను ఫాలోవర్స్ ఎవరు ఉంటే వాళ్ళపైన కూడా అవుతుంది. సో మన వీడియోగ్రాఫర్స్ ఏర్పాటు చేసాము ప్రతి విలేజ్లో. ఇది కాకుండా ఒక్కొక్క మండల్లో 4-5 ఎస్ఐ అండ్ అబవ్ ర్యాంక్ ఆఫీసర్స్ ఉన్నారు, ఒక డిఎస్పీ ఉన్నారు, కానిస్టేబుల్స్ ఉన్నారు. వాళ్ళు అక్కడే ఉంటారు, విలేజ్లో ఉంటారు. అట్లీస్ట్ నైట్ 9 to 10 వరకు అక్కడే ఉంటారు. సో దట్ ఈ మొత్తం అయిపోయిన తర్వాత, మొత్తం ర్యాలీ లేకపోతే ఏమైనా గెలిచిన ఎన్వైర్న్మెంట్ క్లియర్ అయిపోయిన తర్వాత వాళ్ళు రిటర్న్ వస్తారు. రైట్ సార్, థ్యాంక్ యూ. సో ఇది పరిస్థితి. పోలీసులు కూడా పూర్తి స్థాయిలో బందోబస్తును ఏర్పాటు చేసిన సిచ్యువేషన్ ఉంది. సో జిల్లా ఎస్పీ, జిల్లా కలెక్టర్ స్వయంగా మానిటరింగ్ చేస్తున్నారు పోలింగ్ సంబంధించి. సరే, కొంత పోలింగ్ పర్సెంటేజ్ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. మొదటి నుంచి కూడా అధికారులు కొంత అవగాహన కల్పించడం, స్థానికంగా చాలా రోజుల తర్వాత ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్ సంబంధించి కొంత రావడం, దీనిపైన చాలా ఇంట్రెస్ట్గా జనాలు ఉండడం కూడా కొంత పోలింగ్ పర్సెంటేజ్ పెంచడానికి కూడా ఒక రీజన్ తెలుస్తుంది. మరోవైపు ఇదంతా ఒక ఎత్తు అయితే, తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న 12.5 గ్రామాలకు సంబంధించి దాంట్లో కూడా పోలింగ్ కొనసాగుతుంది. అక్కడ ఇరు రాష్ట్రాలకు సంబంధించిన పౌరసత్వం అనుకోవచ్చు, ఇరు రాష్ట్రాలకు సంబంధించిన ఓటు హక్కు ఉన్న వాళ్ళు కూడా ఈరోజు తెలంగాణకు సంబంధించిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఆ 12.5 విలేజెస్ ఏవైతే ఉన్నాయో, కెరమేరి మండలం, జైనూర్, కొమరంభీం జిల్లాకు సంబంధించి వాళ్ళు కూడా ఈరోజు పోలింగ్లో పాల్గొంటున్నారు. వాళ్ళు మొదట ఇప్పుడు ప్రస్తుతం అక్కడ లోకల్ బాడీ సంబంధించిన ఎలక్షన్స్ జరుగుతున్నాయి మహారాష్ట్రలో, తర్వాత గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి. సో మొదటగా తెలంగాణకు సంబంధించిన ఎన్నికల్లో గ్రామ పంచాయతీకి సంబంధించిన వాళ్ళు ఓటు వేసిన తర్వాత మళ్ళీ సేమ్ మహారాష్ట్రలో జరిగే దాంట్లో కూడా ఓటు హక్కును వినియోగించుకుంటారు. చాలా ఏళ్ళుగా కొంత డిస్ప్యూట్గా ఉన్నాయి ఆ విలేజెస్ అన్నీ కూడా. 12.5 గ్రామాలు రాష్ట్ర సరిహద్దుల్లో, అటు తెలంగాణ మహారాష్ట్ర 2 రాష్ట్రాలకు సంబంధించిన పౌరులుగా ఉన్న నేపథ్యంలో వారిని ఒక క్లారిటీ ఇవ్వాలని చెప్పి చాలా రోజులుగా ఉంది. సో 2 ఓట్లు వేయడం అన్నది చట్టరీత్యా నేరమైనప్పటికీ కూడా 2 గ్రామాలకు సంబంధించిన 12.5 గ్రామాలకు సంబంధించిన ప్రజలు ప్రస్తుతం అక్కడ కూడా ఏర్పాట్లు చేశారు. సో ఓటు హక్కుని వినియోగించుకుంటున్న పరిస్థితి ఉంది. సో ఓవరాల్గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మొదటి విడత గ్రామ పంచాయతీకి సంబంధించిన ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఉదయం నుంచి కూడా ఓటర్లు పెద్ద మొత్తంలో క్యూ లైన్లో ఎదురు చూస్తూ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. 1 గంట తర్వాత లోపల ఉన్న వాళ్ళందరికీ కూడా ఓటు హక్కును కల్పిస్తారు. కెమెరా పర్సన్ చందుతో ప్రేమ్ సాగర్, 10 టీవీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి.